హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ బటర్ స్కాచ్ కూల్ కేక్ వేసి చూపిస్తున్నా అండి. అదండి బటర్ స్కాచ్ పేస్ట్రీ అన్నట్టు. ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం అయితే ముందు కేక్ బేస్ చేసుకోవాలి కాబట్టి ఒక కప్ వేస్తున్నా అండి. దీనికోసం నేను 3 eggs తీసుకున్నా. 4 eggs దాకా కూడా వేసుకోవచ్చు. ఎగ్స్ అయితే కూల్ అస్సలు ఉండొద్దు, ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేసుకోవద్దు, రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఎగ్స్. 3 తీసేసుకొని నేనైతే బీట్ చేసుకుంటున్నా అండి. ఒకవేళ బీటర్ లేని వాళ్ళైతే మిక్సీ పట్టేసుకోవడమే, లేకపోతే విస్కర్ తోటి విస్కీ వేసుకోవచ్చు. ఇలా ఫోమీగా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. అయిన తర్వాత షుగర్ పౌడర్ అండి, 1 కప్పు తీసుకుంటున్నా. మిక్సీ పట్టేసుకొని కుదిరితే ఇంకా వీలైతే జల్లించుకున్నా ఏం కాదండి. మనం బీటర్ తోటే వేసుకుంటాం కాబట్టి గడ్డలాగా అయిపోతూ ఉంటుంది ఒకవేళ కరెక్ట్గా షుగర్ మెల్ట్ కాకపోతే. అందుకోసం మంచిగా బీట్ చేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు ఆయిల్ వేసుకొని అలాగే బటర్ స్కాచ్ ఎసెన్స్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా బీట్ చేసేసుకోవడమే. షుగర్ పౌడర్ కప్పు తీసుకోవాలి. మైదా పిండి ఎంత తీసుకుంటామో షుగర్ పౌడర్ అంత తీసేసుకోవాలి. అంతే అండి. ఇలా బీట్ చేసేసుకొని ఒక స్ట్రైనర్ తీసేసుకొని 1 కప్పు మైదా, బేకింగ్ పౌడర్ ఏమో 1 టీ స్పూను, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. అంతే అండి. ఇంకా జల్లిచ్చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి, లేకపోతే విస్కర్ తోటైనా కలుపుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కేక్ టిన్ తీసేసుకొని అందులోకి వేసేసుకోవడమే. బటర్ పేపరు ఆయిల్ ఫస్ట్ పెట్టేసుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఎందులో వేసుకుంటామో అందులో. తర్వాత పొడిపిండి అల్లుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒక 10 నిమిషాల ముందే నేను ఇట్లా ప్రీ హీట్ పెట్టేసుకున్నా అండి. నేను ఓవెన్లో ఏం చేయట్లేదు, నార్మల్గానే చేస్తున్నా. ఇలా పెట్టేసుకొని ఒక 30 నుంచి 40 మినిట్స్ దాన్ని కానివ్వాలి. ఆ లోపు బటర్ స్కాచ్లో వేసుకునే సాస్ చేస్తున్నా అండి. ఇట్లా ఒక 1/2 కప్పే తీసుకుంటా. 1/2 కప్ కదండి, 1/4 కప్పు కన్నా కొంచెం ఎక్కువ అంతే. ఎందుకంటే ఒకటేసారి కావాలి అని నేను ఎక్కువ చేసుకోవట్లేదు. మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇలా షుగర్ కంప్లీట్గా కొంచెం కరిగిన తర్వాత కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. ఇలా కరిగిన తర్వాత ఇందులోకి కొంచెం బటరు, 1 టీ స్పూన్ అంతా బటర్ వేసుకోవాలి. ఈ బటర్ కూడా మొత్తం కంప్లీట్గా కరిగిన తర్వాత 1/2 కప్పు, సరే మనం 1/4 కప్పే తీసుకున్నాం కాబట్టి నేను 1/4 కప్పే తీసుకుంటున్నాను అండి. ఇది కూడా విప్డ్ క్రీమ్ తీసుకోవాలి, లేదు అంటే ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు. ఇదైతే షుగర్ ఇందులో విప్పింగ్ క్రీమ్లో ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ నేను బటర్ స్కాచ్ నట్స్ వేసానండి. మీరు ఒకవేళ కావాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అది చేశాను కాబట్టి నేను మళ్ళీ చూపెట్టట్లే. ఇందులో కూడా కొంచెం ఎసెన్స్ వేసుకుంటున్నా, 2-3 డ్రాప్స్ అంతే. వేసేసుకొని కలుపుకొని అది గిన్నెలోకి వేసేసుకొని పెట్టేసుకోవడమే. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 1 వీక్ 10 డేస్ దాకానైనా స్టోర్ చేసుకోవచ్చండి. క్లోజ్ ఉన్న దాంట్లో పెట్టేసుకోవాలి అంతే. తర్వాత విప్పింగ్ క్రీమ్ కూడా చూపిస్తున్నా అండి సింపుల్గా. సమ్మర్ కాబట్టి కింద ఐస్ క్యూబ్స్ పెట్టేసుకొని ఇలా విప్పింగ్ క్రీమ్ తీసేసుకొని చేసేసుకుంటే మనకు తొందరగా అయిపోతూ ఉంటుంది, కరగదు అన్నట్టు. లేకపోతే మనం చేస్తుండగానే అది లూజ్ అయిపోతూ ఉంటుంది. నేను 1 కప్పు తీసుకుంటున్నా అండి. ఇలా బీట్ చేసేసుకోవాలి. ఫస్ట్ లో స్పీడ్లో పెట్టేసుకొని తర్వాత స్పీడ్ పెంచుకుంటూ బీట్ చేసేసుకోవాలి. స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. మనం గిన్నె బోర్లు ఇచ్చినా కానీ కింద పడొద్దు, అంతవరకు బీట్ చేసేసుకోవాలి.
మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత నేను చూస్తున్నాను అండి. ఒకసారి ఇలా మనం నైఫ్ తోటి కానీ టూత్పిక్ తోటి కానీ ప్రెస్ చేసుకొని చూడాలి. అయిపోయినాక కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఎడ్జెస్ ఒకసారి ఇలా అనేసుకొని తీసేసుకోవాలి. చల్లారకపోయినా కానీ అంత ఈజీగా డీమోల్డ్ కాదండి, అందుకోసమే కంప్లీట్గా కేక్ చల్లారనివ్వాలి. తర్వాత తీసేసుకోవాలి. బాగా స్పాంజీగా వచ్చినా కానీ కొంచెం ఇట్లా నాకు ఎడ్జ్ కొంచెం విరిగినట్టు అయిందండి, ఏం కాదు. నేను ఒక 3 లేయర్స్ కట్ చేసుకుంటున్నా. దారంతో అయినా కట్ చేసుకోవచ్చు, నైఫ్ తోటి అయినా కట్ చేసుకోవచ్చు అండి. నేను నైఫ్ తోటే కట్ చేసిన. ఇలా స్టాండ్ తీసేసుకొని ఇలా షుగర్ సిరప్ అండి, కొంచెం షుగర్ వేసుకొని అందులో వాటర్ వేసేసుకొని అది మెల్ట్ అయ్యే వరకు కరిగించి పెట్టేసుకోవాలి. షుగర్ సిరప్ మొత్తం దానికి వేసుకున్న తర్వాత ఇలా విప్పుడు క్రీము డైరెక్ట్ వేసేసుకోవచ్చు, లేకపోతే ఇలా మనం కోన్స్ లాగా ఉంటాయి కదా, మనం డెకరేట్ చేసుకునే దాంట్లోనైనా వేసేసుకొని అయినా వేసుకోవచ్చు. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక స్పాచులా మందం 1.5 స్పాచుల వరకు వేసుకోవాలి. తర్వాత దీనిపైన మనం చేసుకున్న బటర్ స్కాచ్ సాస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి బాగా ఎక్కువ వేసుకోవద్దు. మనం 2 లేయర్స్లో వేసుకుంటాం, అందుకోసం ఒకటేసారి ఎక్కువ వేసుకుంటే స్వీట్ బాగా అవుతుంది. తర్వాత పైన బటర్ స్కాచ్ నట్స్ వేసుకోవాలి. మీరు నట్స్ ఎక్కువ తింటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. మా పిల్లలు ఒకసారి వద్దంటారు, అందుకోసం నేను కొంచెం తక్కువ వేసుకున్నా. సెకండ్ లేయర్ కూడా సేమ్ అలాగే చేసేసుకోవాలి. మళ్ళీ పైన సాస్ వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంతే, మళ్ళీ పైన వేసుకోవద్దు. నచ్చితే వేసుకోవచ్చు, నేనైతే 2 లేయర్సే వేసుకుంటున్నా. అంతే అండి, మనం ఇలా ఇంట్లోనే వేసేసుకుంటే మనం ఇంట్లో వేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, మధ్యాహ్నం అయితే ఏం తిందామా అని చూస్తూ ఉంటాము, ఐస్ క్రీమా కూల్ కేకా అని. ఇలా పైన కూడా నట్స్ వేసేసుకొని మళ్ళీ 3rd లేయర్ కూడా పెట్టేసుకొని మళ్ళీ విప్పింగ్ క్రీమ్ పెట్టేసుకోవాలి. షుగర్ సిరప్ అయితే మనం వేలు పెడితే ప్రెస్ చేస్తే అంత తాకాలండి, అంతవరకు వేసేసుకోవాలి. బాగా స్పాంజీగా ఉంటా అంటే షుగర్ సిరప్ కొంచెం ఎక్కువనే అబ్జర్వ్ చేసుకుంటా ఉంటుంది. తర్వాత ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. విప్పుడు క్రీమ్ కూడా బయట ఎక్కువసేపు పెట్టేసుకుంటే కూడా తొందరగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. మనం ఎంత కావాలో తీసేసుకొని మిగిలింది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ తెచ్చుకోవాలి. ఒకటేసారి మొత్తం బయట పెట్టేసుకొని మనం ఇది కేక్ మొత్తం డెకరేషన్ చేసే టైం దాకా బయట ఉంచుకుంటే కరిగిపోతూ ఉంటుంది. సో ఇలా ఫస్ట్ లేయర్ టు లేయర్ పెట్టేసుకునేటప్పుడే కింద నుంచి పైకి వేసుకుంటే మనకు ఫైనల్గా వేసుకునేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇలా కొత్తగా చేసేటప్పుడు అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. డెకరేషన్ పార్ట్ చేస్తూ ఉంటే అలవాటు అవుతూ ఉంటుంది. ఇలా మొత్తం చేసేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఫైనల్ది మళ్ళీ ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ వరకు ఇచ్చేసి కావాలంటే ఇలానే కేక్ కట్ చేసుకొని తినొచ్చు. ఇంట్లో వరకు అయితే నేను కొంచెం డెకరేషన్ చేస్తా అని మళ్ళీ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చేసుకున్నా. ఇక్కడ నన్ను తక్కువ అనిపిస్తే మళ్ళీ ఒకసారి కోటింగ్ ఇచ్చేసుకొని మనం ఏమన్నా ఫ్లవర్స్ కావాలనుకుంటే ఫ్లవర్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లోకి అయితే అవసరమే లేదండి, ఇట్లా కూడా చేసేసుకొని తినేయచ్చు. నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఉండే నా దగ్గర. ఫుడ్ కలర్ అంటే ఇందులో వేసేసుకునేదే ఉంటుందండి. అది తీసేసుకొని విప్పుడు క్రీమ్లోనే ఒక 2-3 డ్రాప్స్ వేసేసుకుంటే ఈ కలర్ వస్తుంది. వేసేసుకొని ఇలా ఫ్లవర్స్ వేసా. వైట్ కూడా వేసేటప్పుడు వీడియో తీసానండి, నేను ఆన్ చేశాను అనుకున్నా కానీ తీయలేదు. సేమ్ అవే ఫ్లవర్స్ ఇందులో ఎల్లో వేస్తున్నా. మీకు కావాలంటే దీనిపైన చెర్రీలు కానీ ఏమైనా పెట్టేసుకోవచ్చు, ఇంకా చిన్న ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా కూల్ కేక్ రెడీ.
కింద కూడా చిన్నగా ఇస్తున్నా అండి నేను ఇట్లా సైడ్కి. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్ కూడా ఉంచుకోవచ్చు. మీకు కావాలంటే బటర్ స్కాచ్ నట్స్ ఉంటాయి కదా, అవి పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఇట్లా సైడ్స్కి. ఇంకా నేను నట్స్ మళ్ళీ ఎందుకని నేను వేయలేదు. అంతే అండి. బటర్ స్కాచ్ కూల్ కేక్ రెడీ. ఆల్రెడీ కూల్గానే ఉంది, నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి కాసేపు ఉంచాను కాబట్టి నేను డైరెక్ట్ కట్ చేస్తున్నా. తర్వాత మనకు నచ్చినట్టు కట్ చేసేసుకొని తినడమే. మీరు ఇంతవరకు ట్రై అయిపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసుకోండి, టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.